కార్తీక మాసం చివరి వారానికి చేరుకోవడంతో అమరలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శనివారం అవడంతో ఉదయం నుంచే కూడా భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. సోమవారం కూడా లాస్ట్ సోమవారం అవడంతో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భక్తులకు సంబంధించి కానీ ఆలయంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు ఎలాంటివి జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయ టెంపుల్ ఈవో రేఖ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటంటే ఈరోజు ఎట్లా ఉంది భక్తుల హడావుడి? ఫస్ట్ 2 వీక్స్ అయితే కొంచెం వర్షం కారణంగా ఎక్కువ మందిని మేము చూడలేదండి భక్తుల్ని. ఒక 2 వీక్స్ నుంచి అయితే బాగా వస్తున్నారు. ఇది లాస్ట్ వీక్ కావడంతో పంచారామ బస్సెస్ కానీ భక్తులు కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. అంటే ఈరోజు చివరి శనివారం కదా, ఏమన్నా ఏర్పాట్లు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎలా ఉన్నారు? భక్తులు బాగా వస్తున్నారండి. మార్నింగ్ వచ్చారు, ఇప్పటి వరకు కూడా అభిషేకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. స్వామివారిని దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటూ ఉన్నారు. అభిషేకాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఏమి అభిషేకాలు చేస్తున్నారు? స్వామి గోత్రనామాలు చెప్పి రొటీన్గానే స్వామివారికి వాళ్ళ గోత్రనామాల మీద అభిషేకాలు జరుగుతాయి. అంటే ఈ పంచరామాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి అమరలింగేశ్వర స్వామి కంపల్సరీగా కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాలనేటటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ కార్తీక మాసంలో నదీ స్నానాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ సముద్ర స్నానాలు కూడా ఆపేస్తున్నారు నాకు తెలిసి. ఎక్కువ మంది కూడా వస్తున్నారు స్నానాలకి. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాము నది దగ్గర. ఏంటంటే ఇది స్విమ్మర్స్ని పెట్టాము, ఆల్రెడీ గజయితగాళ్ళని పెట్టాము. అంటే ప్రమాదాలు ఏమైనా జరిగినా కూడా వాళ్ళు సేవ్ చేయడానికని డైలీ వస్తున్నారు డ్యూటీ వైజ్గా. డైలీ మార్నింగే వచ్చి స్నానాలు అవి చేసిన తర్వాత అభిషేకాలు కానీ దర్శనాలు కానీ జరుగుతున్నాయి. అంటే ఈసారి వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి మేడం? వాటర్ బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ కొంచెం తక్కువ ఉంటాయంట. ఈ ఇయర్ అయితే వాటర్ బాగా వచ్చినాయి. నిన్నటి నుంచి కొంచెం తగ్గినాయి వాటర్. అంతే, ఇప్పటిదాకా అయితే వాటర్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. రేపు ఎల్లుండి కార్తీక మాసం చివరి డేస్ కాబట్టి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సోమవారం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉండే అవకాశం? ప్రత్యేకంగా ఏం లేవండి, డైలీ రొటీన్గానే జరుగుతుంది. అభిషేకాలే మనకి మెయిన్, ఇక్కడ దర్శనం మెయిన్. ఇక్కడ స్వామిమాలగా వేసుకున్న వాళ్ళు ఎక్కువ దర్శనాలకు వస్తున్నారు. తర్వాత దీపాలు పెట్టుకునే వాళ్ళు కానీ శివమాల కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా దర్శనం ఉందా మేడం? ఎట్లా వాళ్ళకి? లేదండి, నార్మల్గానే అంతర్లైన దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అభిషేకాలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు. లోపలికి వెళ్ళి రావచ్చు, అంతరాయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈసారి ఎట్లా వచ్చారు? అంటే గతంతో పోలిస్తే సంఖ్య ఎట్లా ఉంది మేడం? గతంతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే చెప్పాలండి. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ బాగా వస్తారంట. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది భక్తులు రావటం చూస్తూ ఉంటారు. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం వర్షం కారణంగా ఆ రోడ్స్ అంతా కూడా కట్ అవటం వల్ల కొంత తక్కువనే చెప్పచ్చు. బట్ ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే కొంచెం భక్తులు బాగానే వస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఈసారి కార్తీక మాసానికి ఏర్పాట్లు చేసామంటున్నారు. దాంతోపాటు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత భోజనాల సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఎట్లా ఉంది? ఉచిత భోజనాలు ఉన్నాయండి. డైలీ 150 మెంబర్స్ దాకా కూడా మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. సండే మండే అయితే కనుక 500 అబోనే మేము ఉచిత భోజనాలని ఏర్పాటు చేస్తున్నామండి. మార్పులు ఏమైనా జరిగాయి మేడం గతంతో పోలిస్తే భోజనాల్లో? మార్పులు అంటే ఏం లేవండి, రొటీన్గానే జరుగుతున్నాయి. డొనేషన్లు వచ్చేవాళ్ళు కూడా, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారండి, రొటీన్గానే ఇస్తూ ఉన్నారు. అంటే బాగానే ఉంది ఇప్పుడు. అంటే గతంలో కొంచెం డొనేషన్లు ఎవ్రీడేతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉందని గతంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు పెరిగింది. అది నార్మల్గానే ఉందండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఉందనే చెప్పాలి ఈ ఇయర్. ఇప్పుడు ఈ 2 రోజులు తొడివెళ్ళ అదే దాని పేరేంటి దీపారాజనలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమన్నా చెప్తారు? సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఫైర్ వాళ్ళు ఉన్నారండి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కోఆపరేషన్ అనేది ఉంది. వాళ్ళ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టైం టు టైము అక్కడ ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం అనేది లేకుండా టైం టు టైం వాళ్ళు దీపాలు పెట్టుకున్నప్పుడు వెంటనే అది అయిపోయిన తర్వాత క్లీన్ చేయటం కానీ అంతా కేర్ తీసుకున్నాము. అంటే గతంలో ఒకటి వివాదం జరిగింది, డోర్ ఒకటి విడిపోవటం కానీ, అది ఇప్పుడు అవన్నీ బాగానే ఉన్నాయి మేడం? ఎట్లా ఉంది మెయింటెనెన్స్ టెంపుల్కి సంబంధించి? డోర్ అది 2016లో కొంచెం అది ఇష్యూ అయి పడిపోయిందంటండి. అది మొన్న అంటే లాస్ట్ ఇయర్, అంటే ఈ 16 కాదు, మొన్న ఈ మధ్య ఈ డోరు పూజారి వేస్తుంటే డోరు ఓపెన్ అయిపోయింది కదా. లేదండి, ఇక్కడేం లేదు. అది మెయిన్ డోర్ అని గాలిగోపురం దగ్గర అనుకుంటా. అదే చెప్తున్నాను, అది ఎప్పుడో కొంచెం
ప్రాబ్లం అయిందంట. అది టెంపరీగా చేయించున్నారు. అది కొంచెం ఇయర్స్ గడిచేకుంది, కొంచెం అది లూజ్ అయ్యి పక్కకి పట్టడం. ఓకే అయిందా? ఇప్పుడు అయిందండి, ఓకే అయిపోయింది, సెట్ చేయించాము. ప్రాబ్లం ఏం లేదండి, రిపేర్ చేయించేసాము. ఇది ప్రధానంగా కూడా ప్రస్తుతం అమరలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భక్తులైతే కొంత వర్షాకాలం అవడంతో కార్తీక మాసం ప్రారంభంలో కొంత తక్కువగా వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది వస్తున్నారనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ అదేవిధంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండటంతో కూడా వాటర్ సఫిషియెంట్గా ఉండటంతో ఎక్కువ మంది నదీ స్నానం ఆచరించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నట్లు కూడా ఆలయ ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, అమరావతి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.